తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యంపై రాజ్భవన్ నుంచి అధికారిక ప్రకటన విడుదలైంది. జయ కోలుకుంటున్నారని తమిళనాడు ఇన్ఛార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు తెలిపారు. ఆమెకు మెరుగైన వైద్యం అందుతోందని చెప్పారు. జయకు చికిత్స అందిస్తున్న వైద్య బృందాన్ని విద్యాసాగర్ రావు అభినందించారు. అంతకుముందు ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయలలితను పరామర్శించారు. దాదాపు 35 నిమిషాల పాటు డాక్టర్లతో మాట్లాడారు. జయ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అటు ఆసుపత్రి వద్దకు ప్రజా ప్రతినిధులు, అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. పోలీసు బలగాలను కూడా పెద్ద సంఖ్యలో మోహరించారు. తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యంపై రాజ్భవన్ నుంచి అధికారిక ప్రకటన విడుదలైంది. జయ కోలుకుంటున్నారని తమిళనాడు ఇన్ఛార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు తెలిపారు. ఆమెకు మెరుగైన వైద్యం అందుతోందని చెప్పారు. జయకు చికిత్స అందిస్తున్న వైద్య బృందాన్ని విద్యాసాగర్ రావు అభినందించారు. అంతకుముందు ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయలలితను పరామర్శించారు. దాదాపు 35 నిమిషాల పాటు డాక్టర్లతో మాట్లాడారు. జయ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అటు ఆసుపత్రి వద్దకు ప్రజా ప్రతినిధులు, అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. పోలీసు బలగాలను కూడా పెద్ద సంఖ్యలో మోహరించారు. జయలలిత సెప్టెంబర్ 22న జ్వరం, డీహైడ్రేషన్తో ఆసుపత్రిలో చేరారు. అమ్మ కోలుకుంటున్నారని ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. 2 రోజుల క్రితం హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. అయితే ఆ తర్వాత నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దీంతో పార్టీ కార్యకర్తలు, అమ్మ అభిమానుల్లో ఆందోళన నెలకొంది. నిజానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక ఆమె పెద్దగా ప్రజల్లోకి రాలేదు. ఆ తర్వాత 1-2 సార్లు కనిపించినా సరిగ్గా నడవలేని స్థితిలో కనిపించారు. దీనికి తోడు జయ చికిత్స కోసం విదేశాలకు వెళ్తారని సుబ్రహ్మణ్య స్వామి ప్రకటించడం కలకలం రేపింది. అప్పట్లో అన్నాడీఎంకే శ్రేణులు దీన్ని ఖండించాయి. కానీ ఆ తర్వాత జయ పెద్దగా జనంలోకి రాలేదు. గత నెల 22న మెట్రో రైలు కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. అదే రోజు ఆమె ఆసుపత్రిలో చేరారు. మెరుగైన వైద్యం అందించేందుకు లండన్ నుంచి ప్రత్యేక వైద్య నిపుణులను రప్పించారు. క్రిటికల్ కేర్ లో ఉన్న పేషెంట్లకు వైద్యం చేయడంలో విశేష అనుభవం ఉన్న డాక్టర్ రిచర్డ్ జాన్ ఇప్పటికే చెన్నై అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. జయలలిత ఆరోగ్య పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తోంది. తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యంపై రాజ్భవన్ నుంచి అధికారిక ప్రకటన విడుదలైంది. జయ కోలుకుంటున్నారని తమిళనాడు ఇన్ఛార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు తెలిపారు. ఆమెకు మెరుగైన వైద్యం అందుతోందని చెప్పారు. జయకు చికిత్స అందిస్తున్న వైద్య బృందాన్ని విద్యాసాగర్ రావు అభినందించారు. అంతకుముందు ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయలలితను పరామర్శించారు. దాదాపు 35 నిమిషాల పాటు డాక్టర్లతో మాట్లాడారు. జయ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అటు ఆసుపత్రి వద్దకు ప్రజా ప్రతినిధులు, అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. పోలీసు బలగాలను కూడా పెద్ద సంఖ్యలో మోహరించారు. कैमरा
జయలలిత ఆరోగ్య పరిస్థితిపై చెన్నై అపోలో ఆసుపత్రి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, ఓవర్ టు యు. రోజులుగా ఆసుపత్రిలో చికిత్స, గత 48 గంటలుగా దాదాపు అత్యవసర చికిత్స. ఇది అమ్మ పరిస్థితి. అపోలో హాస్పిటల్ ఎదుట ప్రస్తుతం నేనున్నాను. అయితే ఉదయం నుంచి జరిగినటువంటి డెవలప్మెంట్స్ చూస్తే అమ్మ ఆరోగ్య పరిస్థితి ఇంకా క్షీణదశలోనే ఉందని చెప్పి కూడా మనకు వస్తున్నటువంటి సమాచారం. పోలీసుల బందోబస్తు మధ్య అపోలో హాస్పిటల్ పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి భద్రతల మధ్య ఉందని చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు పోలీసు అధికారుల సంఖ్య పెరుగుతూ ఉందే కానీ తగ్గటం లేదు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, మన ముందు పోతున్నారు. ఇప్పుడు నైట్ ఇక్కడంతా ఉండాల్సినటువంటి పోలీసులు వాళ్ళంతా కూడా పహారా కాస్తూ కూడా ఉండడానికి అవకాశం ఉంది. దాదాపు కిలోమీటర్ మేర పరిధిలో ఈ పోలీసుల బందోబస్తును కూడా మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం నుంచి 1000 మందికి పైగా ఉన్నటువంటి పోలీసులు ఈరోజు రాత్రికి కూడా ఆ సంఖ్య పెంచే అవకాశం కూడా ఉంది. అనారోగ్య విషయానికి వస్తే అమ్మకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కొనసాగుతుందని చెప్పి కూడా డాక్టర్లు చెప్తున్నారు. విదేశాల నుంచి వచ్చినటువంటి వైద్య నిపుణుల పర్యవేక్షణలో కొనసాగుతుంది. అయితే ఏం జరుగుతుందన్న దానిపైన మాత్రం అంతర్గతంగా తెలుస్తున్నా కానీ బయటకు మాత్రం ఒక్క విషయం కూడా రాకుండా పోయింది. మనం ఇటువైపు చూస్తున్నాం, రైట్ సైడ్ అమ్మ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ అమ్మ అభిమానులు కూడా ఇక్కడ వచ్చి దాదాపు గంటల తరబడి కూర్చోవడం జరిగింది. అమ్మ అనారోగ్యానికి సంబంధించిన వార్త ఎప్పటికెప్పుడు బయటకు వస్తుందా అని చెప్పి కూడా వీళ్ళంతా ఎదురు చూస్తున్నారు. తమిళనాడు క్షేత్రస్థాయి ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వీళ్ళంతా కూడా అపోలో హాస్పిటల్ ఎదురుగా ఉద్విగ్నంగా ఎదురు చూస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో ఎదురు చూడాలా అన్న దానికి సంబంధించి కూడా వీళ్ళంతా ఉన్నటువంటి పరిస్థితి. గత 2 గంటల కిందట ఇక్కడికి తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు రావడం జరిగింది. ఆయనతో పాటు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్సెల్వం కూడా వచ్చి దాదాపు క్యాబినెట్కి సంబంధించినటువంటి కీలక మంత్రులంతా కూడా లోపల సీసీఓకి వెళ్ళారు. అయితే ఏం జరుగుతుందన్న దానిపైన మాత్రం క్లారిటీ లేనటువంటి సిచ్యుయేషన్ ఇక్కడ కొనసాగుతూనే ఉంది. అదే టెన్స్ కూడా కొనసాగుతూ ఉంది. డాక్టర్లు నిర్ణయం తీసుకుని ఏదైనా చెప్తారా, లేకపోతే పొలిటికల్గా తీసుకోవాల్సిన నిర్ణయానికి సంబంధించి కూడా ఏదైనా ఇంకా డ్రాగ్ ఆన్ చేసి మరికొన్ని గంటల్లో కానీ లేకపోతే 2-3 రోజులు ఏమైనా వెయిట్ చేస్తారన్న దానికి సంబంధించి కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే గవర్నర్ వచ్చిపోయిన నేపథ్యంలో ఇటు అధికారులకు ఎవరైతే అపోలో హాస్పిటల్ ఉన్నత స్థాయి అధికారులు కానీ మేనేజ్మెంట్ ఉన్నదో వాళ్ళతో పాటు ఏమైనా ప్రకటన చేస్తారా, లేకపోతే రాజ్భవన్ నుంచి ఏదైనా ప్రకటన వస్తుందన్న దానికోసం మాత్రం కొన్ని లీకులు వస్తున్నప్పటికీ ఏది జరుగుతుందన్న దానిపైన మాత్రం ఇంకా క్లారిటీ రాలేనటువంటి సిచ్యుయేషన్ కొనసాగుతుందని మాత్రం చెప్పవచ్చు. అయితే సోషల్ మీడియాలో పెరిగిపోతున్నటువంటి ఈ వదంతులు కానీ తర్వాత పుకార్లకు కానీ కంట్రోల్ లేని స్థితిలో ఉన్నదని కూడా ప్రభుత్వం గుర్తించిన నేపథ్యంలో ఏదో ఒక రకమైనటువంటి ప్రకటన రావాలని కూడా చూస్తున్నారు. మనం చూస్తున్నాం, పార్టీకి సంబంధించినటువంటి ఒక మంత్రి ఇంతసేపు హాస్పిటల్ లోపల ఉండి వెళ్తున్నటువంటి విజువల్స్ని మనం చూస్తున్నాం. ఇది ఇక్కడ కొనసాగుతుంది. అమ్మ అనారోగ్యానికి సంబంధించినటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఎలాంటి ప్రకటన కూడా చేయట్లేదు. అందరూ కూడా ఓ రకమైనటువంటి భావోద్వేగంతో బయటకు వెళ్తున్నటువంటి సిచ్యుయేషన్ కూడా చూస్తున్నాం. ఏది చెప్తే ఏది ఇబ్బంది అవుతున్నా అన్నటువంటి సిచ్యుయేషన్లో కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే అభిమానులందరినీ కూడా ఇక్కడే ఉంచుతారా, పోలీసులు వీళ్ళందరినీ ఇక్కడి నుంచి వెకేట్ చేస్తారా అని కూడా మనం ఇంకా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. పార్టీకి సంబంధించినటువంటి ఉన్నత స్థాయి నేతలంతా వస్తున్నా కానీ ఎవరికి వాళ్ళు మౌనంగా వెళ్ళిపోతున్నారు. పార్టీకి సంబంధించి అధికార ప్రతినిధులు కూడా ఇంతసేపు ఇక్కడ హడావుడి చేసినటువంటి అధికార ప్రతినిధులు కూడా ఎవరు కూడా కనపడలేనటువంటి సిచ్యుయేషన్ మనకు కొనసాగుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా అయితే అమ్మ అనారోగ్యానికి సంబంధించి ఎలాంటి కీలకమైన ప్రకటన రాబోతుందన్న దానికి సంబంధించి మొత్తం దక్షిణాదితో పాటు ఇండియా మొత్తం ఎదురు చూస్తుందని చెప్పుకోవచ్చు. అమ్మ కోసం కన్నీటితో ఎదురు చూస్తున్నటువంటి తమిళనాడు వాసులు, అన్నా డిఎంకే, అలాగే అమ్మ అభిమానుల ఆశ నెరవేరబోతుందా, లేకపోతే ఎలాంటి ప్రకటన రాబోతుందనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొందని మాత్రం చెప్పవచ్చు. థ్యాంక్ యూ దినకర్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.